10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ భాగోతం ఓ పెద్ద కుంభకోణాన్ని తలపిస్తుంది. ఇందులో పాత్రదారులు, సూత్రధారులు అందరూ రాష్ట్రంలో పేరొందిన ఓ కార్పొరేట్ విద్యా సంస్థకు చెందినవారు కావడం, ఆ సంస్థ యజమాని ముఖ్యమంత్రికి సన్నిహితుడైన మంత్రి కావడంతో ఈ కేసు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతపురం జిల్లా మడకశిర, కదిరి, నెల్లూరులో వరుసగా ప్రశ్నాపత్రాలు లీక్ కావడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. లీక్ అయిన తర్వాత దానిని బయటకు రానియకుండా తొక్కిపట్టేందుకు, దాని తీవ్రతను తగ్గించి చూపేందుకు ప్రభుత్వమే ప్రయత్నించడం అన్నిటికన్నా ఆందోళన కలిగించే అంశం. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చే ఈ లీకేజీ వ్యవహారంపై అసెంబ్లీ హోరెత్తింది. ప్రతిపక్షాలు నినాదాలు, ఆందోళనల మధ్య సభ 2 సార్లు వాయిదా పడింది. ప్రశ్నాపత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, నారాయణ చైతన్య విద్యాసంస్థల యజమాని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రాజీనామా చేయాలని, లేని పక్షంలో ముఖ్యమంత్రి వారిని బర్తరఫ్ చేయాలని ప్రతిపక్షాలు చేసిన డిమాండ్ సహేతుకమైనది. గతంలో బడ్జెట్ లీక్ అయినందుకు నైతిక బాధ్యతగా మంత్రులందరితో మూకుమ్మడిగా రాజీనామా చేయించారు ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్. ఆయన వారసులమని చెప్పుకునేవారు నేడు ఈ లీకేజీని కప్పిపుచ్చడానికి పడరాని పాటలు పడుతున్నారు. దీనిపై లోతైన దర్యాప్తుకు ఆదేశించామని, తప్పు చేసిన వారెంతటి వారైనా ఉపేక్షించేది లేదని పాఠశాల శాఖ మంత్రి రొటీన్ డైలాగులు వినిపిస్తున్నారు. కానీ మంత్రి ఒకవైపు ప్రశ్నపత్రం లీక్ అయిందని చెబుతుంటే, లీకు జరిగిన కళాశాల యజమాని అయిన మంత్రి అది లీక్ కాదని, మాల్ ప్రాక్టీస్ అని అంటున్నారు. పరీక్షలకు ముందు ప్రశ్నాపత్రం బయటకు వస్తే లీకు, పరీక్ష ప్రారంభమైనాక వస్తే మాల్ ప్రాక్టీస్ అని మంత్రి గారు నిర్వచించారు. మాటల గారటితో నేరాన్ని కప్పిపుచ్చడానికి ఆయన ప్రయత్నిస్తుంటే, ముఖ్యమంత్రి లీకు కారకులు వాటర్ బారు, ఇన్విజిలేటరు, చీఫ్ సూపరింటెండెంట్ అని చెప్పడం ద్వారా కళాశాల యాజమాన్యం నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు. తప్పు ఎవరు చేస్తేనే, తప్పు అయితే చేశారు కదా, మరి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడద్దు అంటూ ప్రతిపక్షాలు హోరెత్తుతున్నాయి. మరి చూద్దాం నిర్ణయాలు ఏం తీసుకుంటారు.